పహల్గాన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ చేసినటువంటి దౌర్జన్యాన్ని, అమాయకులైన టూరిస్టులను 28 మంది పైగా పొట్టన పెట్టుకున్నందుకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా క్యాండిల్ తోటి గ్రామాన ప్రదర్శన చేస్తున్నారు. నిజంగా హార్ట్ ఫెల్ డే అంటే ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మరి గ్రామాన దేశంలో కూడా స్పందన జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పాకిస్తాన్ టెర్రరిజాన్ని, స్పాన్సర్ టెర్రరిజాన్ని, క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని, మిలిటెంట్ ఇన్సర్జెన్సీని మనం ఖండించాక తప్పదు. ఈ రోజుల ఇటీవల రిలీజియస్ స్పెషల్లీ అనకూడదు అంటున్న ఓపెన్గా ముస్లిం వైలెన్స్ రిలీజన్ పేరు మీద కొంతమంది దాన్ని ప్రేరేపించి వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ అనుకోండి, బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ అనుకోండి, ఇలా చెప్తూ పోతే ఇక్కడ ఇంటర్నల్గా వైలెన్స్ క్రియేట్ చేయడము, ఇక బయట బార్డర్ నుంచి పాకిస్తాన్ అయితే 1980 నుంచి కూడా చేస్తూ పోతుంది. ఇటీవల 22 ఏప్రిల్ 3 days బ్యాక్ పహల్గామ్ ఇన్సిడెంట్ మరొక తాజా ఉదాహరణ. ప్రతి భారతీయుడు గాంధీ కాన్సెప్ట్ ప్రకారంగా, అంబేద్కర్ కాన్సెప్ట్ ప్రకారంగా, ఇక్కడ గాంధీ, ఇక్కడ అంబేద్కర్, గీతార్థ్ కాన్సెప్ట్స్ ప్రకారంగా ఒక రకంగా దిల్హీ ఇలాహీ అంటే నీ మనసే మందిరం అనే నా యొక్క గీతార్థ్ యొక్క కాన్సెప్ట్లో ఎవరు హ్యూమనిజమే హైయెస్ట్ రిలీజన్, దాన్ని మించింది లేదు. అన్ని రిలీజియన్స్ పార్టిసిపేట్ కానీ హ్యూమనిజానికి అగ్నెస్ట్ ఉంటే మటుకు అది ఆ మేరకు ఖండించుకోవాల్సిన అవసరం ఉంది. హ్యూమనిజం ఈజ్ ద యూనివర్సల్ లాస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు యూనివర్సల్ బ్రదర్హుడ్ తగ్గిపోవడం వల్ల దేవుళ్ళు మనకు మార్గం చేస్తూ తెలియదు కానీ దేవుళ్ళ పేరు మీదనే మనము సిజమ్స్ అంటే వేర్పాటు పదాలు ఏర్పరచుకొని ఒకరికొకరు మతపరంగా షూనిజంకు పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఎంత మేరకైనా ఖండం చేయగలిగిన విషయాన్ని మరి ప్రస్తావించక తప్పదు. మరి ఈరోజు యువత, భావితరాలు మన ఇండియన్ హిస్టరీ చూసుకుంటే 1947 నుంచి పాకిస్తాన్, ఇండియా 2 ముక్కలుగా చేరడానికి గల కారణాలు అనాలిసిస్ చేస్తే ఆ రోజు గాంధీ గారు నిరసన చెప్పినా కానీ అది లాస్ట్ ఆయన చేతిలో కూడా లేకుండే. సో 2 నేషన్స్ థియరీ మారిపోయింది. తర్వాత బంగ్లాదేశ్ కూడా ఏర్పడ్డది 1979లో. ఈరోజు ఇంటర్నల్ డిస్ప్యూట్ చూస్తుంటే దేశవ్యాప్తంగా ఏ మంచి చేయకపోయినా ఒక మతానికి లో ఉన్న నెగటివ్స్ను పాయింట్ అవుట్ చేసుకుంటూ హ్యూమనిజంను వరకు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ఈ మధ్యన చాలామంది బాధితులు, విక్టిమ్స్, స్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీల వల్ల ఉమెన్స్ కానీ, వల్నరబుల్ సెక్ట్స్ కానీ హర్షిస్తున్నాయి మోడీ యొక్క ప్రభుత్వాన్ని స్టెప్స్ను. మంచి అనేది ఎవరు చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని జీర్ణించుకోని వ్యక్తులు ముఖ్యంగా ఇటీవలి వక్ఫ్ బోర్డు యాక్ట్ కూడా పాస్ అయింది. దాన్ని కొంతమంది వక్ఫ్ భూములను ఆక్రమింపజేసుకొని, నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నాను, వక్ఫ్ యాక్ట్ 1995 నుంచి ఒక రకంగా డిస్క్రిమినేషన్ నడుస్తూ ఉంది. 2013లో మరీ ఘోరంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని డెకోరన్ లాస్గా మార్చింది. ఏ ఎంటీ ల్యాండ్ ఉంటే కూడా అవసరం వస్తుంది 4 రోజులు
నమాజ్ చేసినట్టు చేసి దాన్ని తనదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇలా తమిళనాడులో మనం గ్రామాలే ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి గుడ్లు కూడా మా ఏరియాస్ అంతా మాదివి అని చెప్పి కొన్ని రిలీజియస్ సెక్ట్స్ వక్ఫ్ బోర్డు కింద ప్రకటించడం చూస్తూ ఉన్నాము. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాపర్టీని లైఫ్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 21 తర్వాత ఆర్టికల్ 19లో ప్రాపర్టీ అటు ఉండే దాన్ని కొంచెము మార్చి లీగల్ రైట్ చేశారు. ఏదైనా సరే ప్రాపర్టీని ఈ వక్ఫ్ బోర్డులో చెప్పిన విషయం ఏంటంటే స్వచ్ఛందంగా ముస్లిం వారు తమ ప్రాపర్టీని ఆస్తిని వల్నరబుల్ సెక్షన్స్ కోసము ఇవ్వడానికి ముందుకొస్తే దాన్ని వక్ఫ్ బోర్డుకు ఇవ్వచ్చు. అంటే ఒక రకంగా అల్లా అంటే భగవంతునికి ఇచ్చినట్టుగా భావిస్తూ ఆయన పేరు మీద ఆ యొక్క ప్రాపర్టీస్ మీద వచ్చే లాభాలను ఇన్కమ్స్ను విక్టిమైజ్డ్ ఇక్కడ వల్నరబుల్ సెక్షన్స్ ఉండే ముస్లిం కమ్యూనిటీకి చేర్చాలి. అంటే ఆ దానము ఆ ప్రాపర్టీ స్వచ్ఛందంగా జెన్యూన్గా ఉండాలని కొనుక్కునేవాడే అల్లా. కానీ అల్లా కూడా తన కబ్జా పట్టుకొచ్చి ఇస్తే ఏ అల్లా కూడా దాన్ని హర్షించడు. దానం అనేది తన యొక్క టైటిల్ ఉండి మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా జెన్యూన్గా వచ్చేటువంటి దానాన్ని మనం దానంగా భావిస్తాం. మనమైనా సరే మరి అలాంటి విషయంలో అల్లా ఎట్లా భావిస్తాడు? సో అక్రమంగా సంపాదించడానికి ఇవన్నీ చేయడానికి అల్లా ఈ వక్ఫ్ బోర్డు మీద కొంతమంది కోణ శక్తులు వెస్టర్న్ ఇంట్రెస్ట్ పర్సన్స్ ప్రాపర్టీస్ని ఆక్యుపై చేసుకొని తమ యొక్క పబ్బాన్ని గడుపుకుంటున్నారు. దాన్ని గమనించి మోడీ గవర్నమెంట్ ఆ సెక్షన్స్ అమెండ్మెంట్ పట్టుకొచ్చింది. ఇప్పుడు హర్షించాల్సిన విషయం ఎంతైనా ఉంది. చాలామంది వల్నరబుల్ సెక్షన్స్ ముస్లిం వాళ్ళు ఉమెన్స్ దీన్ని హర్షిస్తూనే ఉన్నారు. ఇదే ఎగ్జాంపుల్. కొంతమంది ముఖ్యంగా హైదరాబాద్ లేడే నాయకులు దీన్ని ప్రజల యొక్క ఎమోషన్స్ రెచ్చగొట్టి హిందూ ముస్లిం అనే యొక్క డివిజన్ పట్టుకొస్తూ ఒక బోర్డు తప్పలేట్టుగా తమ ప్రాపర్టీస్ బెస్ట్ చెప్పకుండా డిక్లేర్ చేయకుండా కేవలము గవర్నమెంట్ను అప్రతిష్టపాలు చేస్తూ నిరసన చేయడము దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ కూడా జరుగుతున్న విషయం చూస్తున్నాము. తమిళనాడు గవర్నమెంట్స్ కొన్ని గవర్నమెంట్స్ ఓట్ బ్యాంకింగ్ పాలసీస్లో కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క సిస్టాన్ని వాళ్ళకి తెలుసు తప్పని అయినప్పటికీ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు. కానీ మంచిది ఎప్పుడైనా మనం ఆహ్వానించాలి, స్వీకరించాలి. యూనివర్సల్ లాస్ అనేది తీసుకుంటే యూనివర్సల్ హ్యూమనిజం తీసుకుంటే అల్లా కానీ రాముడు రహీము ఏకీ హై, రామ్ రహీం ఏకీ అని గాంధీ అన్నట్టుగా క్రిస్టియన్ ఏ దేవుడైనా సరే యూనివర్సల్ లాస్ను కాదని చెప్పలేదు, చెప్పడు కూడా. తోటి మనిషిని మనం గౌరవించి తోటి మనిషి యొక్క అభిప్రాయాలను, తోటి మనిషి యొక్క ఆస్తులను మనం లాక్కునే హక్కు ఎవరు మనకి ఇవ్వలేదు. స్వచ్ఛందతగా తీసుకున్న వాటిని మనమే ఏ బోర్డు పెట్టినా దాన్ని మనం ఆ పర్పస్ ఉపయోగించాలి. కానీ అన్లాఫుల్గా అక్యుములేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఇలాంటి పౌర సమాజంలో కొన్ని మార్పులు మనం స్వీకరించాలి. త్రిపుల్ తలాక్ లాంటిది యొక్క విమెన్ అగెనిస్ట్గా గౌగవ 3 times తలాక్ అంటే విడిపోవాల్సిన తొందరగా కాకుండా కనీసం 3 సార్లు 3 నెలలు టైం తీసుకొని చేయమని చెప్పినటువంటి సవరణ కూడా దాన్ని అది లేనిది కాదు ఉన్నదే దాన్ని మరొకసారి ఉకాణిస్తే కూడా తప్పుపట్టే పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు డెమోక్రటిక్ అంటే మనం రూల్ ఆఫ్ లా ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అంబేద్కర్ అంటే రూల్ ఆఫ్ లా అని. రూల్ ఆఫ్ లా ఈజ్ ద పివోటల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అట్లా 32 ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్ కూడా 32 రెమెడీ గుండెకాయ ఉంటుంది చెప్తాడు. గాంధీ కూడా లా ఆఫ్ లవ్ అంటాడు. మరి ఇలాంటి పొజిషన్స్లో మనం ఏం చేస్తున్నాం, ఏడబోతున్నాం. ఈరోజు అమాయకమైనటువంటి 28 కుటుంబాల గట్టి మాట్లాడితే నీ కాకుండా ఈ 140 కోట్ల జనాభా యొక్క హిందుస్థాన్ యొక్క ప్రజల యొక్క కొంతమంది ముస్లిమ్స్ కూడా చాలామంది డెమోక్రటిక్ ఉన్న వాళ్ళు అయితే తప్పనిసరిగా ఖండిస్తారని నేను భావిస్తున్నా.
ఏదేమన్నా స్పాన్సర్ టెర్రరిజం, బార్డర్ స్పాన్సర్ టెర్రరిజం అనేది మనం కండెమ్ చేయాలి. 1980 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కొన్ని గణాంకాలు ఉన్నాయి. ఎన్నిసార్లు చేసినది. ఒక రకంగా ఒక 2012 12,002 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇప్పటికీ. అది ఎప్పటికంటే 2017 వరకే 30 లక్షల మంది, 30,000 మంది గాయాలు అయితే దాదాపు 20,000 మంది వరకు చనిపోయారు. లేటెస్ట్ 18 నుంచి వీళ్ళకి వేసుకుంటే మళ్ళీ ఇన్సిడెంట్స్ ఇప్పటి వరకు పుల్వామా, పహల్గామ్ పుల్వామా ఇన్సిడెంట్ 2019 జరిగింది. తర్వాత అంతకుముందు ఈ ముంబై ఇన్సిడెంట్ అనుకోండి. ఏ స్పాన్సర్డ్ అటాక్ అయినా సరే, టెర్రరిజం అయినా సరే, పాకిస్తానే మ్యాక్సిమం కారణంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అది డిఫేమ్ అయింది. దీన్ని మనము కండెమ్ చేయాలి. ఒక రకంగా ఇలా చేస్తే హిందువుల మనోభావాలు కూడా సహనాన్ని పరీక్ష పెట్టి అయిపోయి గవర్నమెంట్ మరి దీన్ని మరి హిందూ కంట్రీగా డిక్లేర్ చేయాలనే ఒక భావన కూడా పెరుగుతున్నాయి. మరి ఆ పరిస్థితి తీసుకురావద్దని కోరుకుంటూ మరి పట్టుకొచ్చిన హిందూస్ కమ్యూనిటీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇస్లామిక్ కంట్రీస్ ఎలా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళకైనా లేకపోతే మనకేంటి అని కూడా అట్లీస్ట్ అప్పుడు కనీసం అట్లీస్ట్ ఇది హిందూ కంట్రీ, హిందుస్థాన్ అనే వర్డ్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా హిందుస్థాన్ పేరు వచ్చింది కనుక తీసుకుంటే తప్పేమిది అనే మాట కూడా అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇక్కడ హిందుస్థాన్ అనేప్పుడు హిందూ కంట్రీ డిక్లేర్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మైనారిటీస్ అంటే ఇది సోకాల్డ్ మైనారిటీ, మెజారిటీ సంఖ్య పెరిగిపోయింది, సబ్స్టాన్షియల్ ఫిగర్ దాటిపోయింది. కానీ మైనారిటీస్ అంటున్నాం, మైనారిటీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ కూడా మనం ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటాము, ఇస్తాం కూడా. మరి ప్రభుత్వాన్ని ఇటీవల మోడీ గారు తన యొక్క సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని వెంటనే వచ్చేసి మరి 1960s యొక్క సింధు నది ఒప్పందాన్ని స్టాండ్స్టిల్ అంటే ఉపసంహరించుకుంటూ ఒక రకంగా స్టే ఇచ్చుకుంటూ అబేన్స్ పెట్టుకుంటూ మరి టెర్రరిజం ఆపితే కానీ మేము కూడా మీకు మళ్ళీ వాటర్ రిలీజ్ చేయము అని టైప్లో ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్కు 2 సార్లు ఉద్యోగాలు వచ్చినప్పుడు 71లో వచ్చింది, 69లో వచ్చినప్పటికీ చేయని విషయాన్ని ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి పాకిస్తానీస్ కూడా అక్కడ ఉన్న జనాభా కూడా మరి ఈ టెర్రరిజం ఆపాలి, వారి కంట్రీస్ యొక్క టెర్రరిజం రూలర్స్ యొక్క థింకింగ్ మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా మన కంట్రీలో ఎంత ఎంజాయ్గా, ఎంత లిబర్టీగా ఉంటున్నామో, అట్లీస్ట్ చదువుకునే ఎడ్యుకేటెడ్స్ వారు ఎంత హ్యాపీగా ఉంటున్నామో వాళ్ళు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వికీపీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, గ్రూప్స్ ద్వారా మరి ఎలుగెత్తి చాటాలే. ఇండియన్స్ వీఆర్ సేఫ్ హియర్, వీఆర్ ఎంజాయింగ్. ఒక సెన్స్ కొన్ని చెరువులో అసలు ముస్లిమ్స్కి మేము హిందూస్ భయపడే పరిస్థితి కొన్ని లొకేషన్స్ కూడా ఉన్నాయి. అంటే దే ఆర్ ఎంజాయింగ్ మోర్ దెన్ ది హిందూస్ అని అనిపిస్తుంది ఒకసారి. ఏదేమైనా సరే హిందూ, ముస్లిం అందరూ బాయి అనుకునే సందర్భాన్ని పోగొట్టి పరిస్థితి తెచ్చుకోవద్దని కోరుకుంటూ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఎడ్యుకేటెడ్స్ దే వుడ్ కమ్ ఫార్వర్డ్ టు డిక్లేర్ దట్ ఇన్ ఇండియా Muslims are enjoying a lot of equal treatment as Hindu brothers. Some does more than also. A strong opinion, of course. కనుక కండెమ్ చేసి ముస్లిమ్సే ముందుకు వచ్చి ఫస్ట్ తన కమ్యూనిటీ వైలెన్స్ తగ్గించేసి క్రాస్ బార్డర్ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా హైదరాబాద్లో శక్తినగర్ కాలనీలో కూడా మరి క్యాండిల్ ర్యాలీ జరిగింది. నేను 2 minutes అలా పార్టిసిపేట్ అయినా. సో వన్స్ అగైన్ నేను యూట్యూబ్ చేస్తూ ఈరోజు 28 ఫ్యామిలీస్ తమ ప్రేమ మూర్తులను పోగొట్టుకున్నటువంటి సందర్భము. ఆ పిక్స్ చూస్తూ ఉంటే డెడ్ బాడీ పక్కన ఒక స్త్రీ తన యొక్క లేటెస్ట్ మ్యారేజ్ అనేసి ఇప్పుడే హనీమూన్ టైప్లో వచ్చి తమ యొక్క లైఫ్ బిగినింగ్ చేద్దామని
వస్తే ఈ పహల్గామ్లో భర్తను కోల్పోవాల్సిన పరిస్థితి విచారించదగ్గరది. ఇలా ఎంతోమంది మతపరంగా హిందువులు సపరేట్ చేసుకుంటూ వాళ్ళ జెంట్స్ను స్పెషల్లీ జననాంగాలు చూసి నిర్ధారించుకొని మరీ షూట్ చేయడము, ఇంతకంటే బయాస్డ్ ఇంకోటి లేదు. ఏదేమైనా ఒక్క చాటుగా హిందూస్థాన్ హిందువులదే అనే పరిస్థితి రాకుండా సెక్యులర్ అనే వర్డ్ను మనమే అపోజ్ చేసేటట్టుగా మీరు ముస్లిమ్స్ సపోర్ట్ చేయకుండా ఉంటే మటుకు, ఖండం చేయకుండా ఉంటే మటుకు హిందుస్థాన్ హిందువులదే అనే పరిస్థితి కూడా తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా సరే ఇలా అందరూ ఏ మత హిందువులైనా ముస్లిమ్స్ అయినా టెర్రరిజం అనేది ఎక్కడైనా నడుస్తూ ఉంది. నక్సలిజం అలాంటివి కూడా అంటే ఈవెన్ హిందూస్ కూడా నక్సలిజంలో ఉన్నారు. టెర్రరిజం అంటే ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని కండెమ్ చేస్తూ వీఆర్ ఆల్ నేషన్ ఈజ్ ఫస్ట్, రిలీజన్ ఈజ్ నెక్స్ట్. యూనివర్సల్ బ్రదర్హుడ్, యూనివర్సల్ బీయింగ్హుడ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. We regret and we convey our strong sympathy and heartfelt feelings towards this Pahalgam incident took place on 22nd April in Jammu Kashmir. ఒక్క నిమిషం, ఒక హాఫ్ సెకండ్. Let the souls may get peace. And we the people here to condemn strongly such kind of border terrorism of the Pakistan sponsored. International community also observing it. వసుదేవ కుటుంబం అనే మాట తీసుకున్నాం. హార్మోనియస్ థింక్కు హార్మోనీ అనేది పెంచాల్సింది. లా ఆఫ్ లవ్ గాంధీ చెప్పిన ప్రకారంగా, రూల్ ఆఫ్ లా అంబేద్కర్ చెప్పిన ప్రకారంగా ఉంటే ప్రపంచాన్ని ప్రతి మనిషి పుట్టే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. దేవుడే ప్రకృతి ప్రకారంగా ఒక నాటికి తీసుకుపోతారు కనుక ఆ ఉన్నతషిప్ బిట్వీన్ ద లైన్స్, బర్త్ అండ్ డెత్ లైన్స్లో నేచురల్గా వాళ్ళ లైఫ్ను లీడ్ చేసిన హక్కు, ప్రాథమిక హక్కు, హ్యూమన్ రైట్స్ ఉన్నాయని చెప్పుకుంటూ మరొకసారి ఇలాంటి ఉగ్రవాదాన్ని ఖండించాల్సిందిగా దేశ ప్రజలందరినీ కోరుతూ గీతార్థ్ గాంధీని intuitive inclusive thought and act of Ambedkar for real development, for real democracy తరఫున నమస్సుమాంజలు క్యాండిల్ తరఫున క్యాండిల్స్ ముట్టించి ప్రాణాలు తీసినటువంటి ముష్కలను ఖండిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు హృదయపూర్వకమైన విషాద ఏకీభావాన్ని, సంఘీభావాన్ని తెలుపుతూ దేశమంతా వారంట ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రావద్దని ప్రపంచవ్యాప్త హ్యూమానిటీ యూనివర్స్ కూడా దీనికి మరొకసారి ప్రయత్నించాలి. We condemn the terrorism, sponsored terrorism of Pakistan or anywhere in the world also. Thank you.